ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బాసరా మండల కేంద్రంలోని కూబీర్ చాత హల్దా గ్రామాల్లో ముతోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కోమ్రోవర్ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేద్దాం, ఆత్రం సక్కును గెలిపిద్దాం అంటూ గడప గడపకు ప్రచారం చేశారు. ఇప్పటికీ ఏం చేయలేదు. దొంగ నాయకుడు పెడుతున్న పేజీ మీద ప్రతి మనిషికి 2 ఏళ్ల పెన్షన్ చేసిండు. ప్రతి మనిషికి 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరము భూములు ఇచ్చిండు. కేసీఆర్ ఏం తప్పు చేసిండు? మీరు దొంగ నాయకులంతా కూడి లక్షలు దొబ్బి ఆయనకు ముంగట వేసి వెనక వేసి ఇప్పుడు ముంగట అవుతున్నారు. ఇప్పుడు అందరూ కూడి నేను 10 ఏళ్ళు ఇస్తాని ముద్రెక్కించి ఒక లంజకు వంకినాడు. దొంగ ఒకటి వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవల్ చేస్తున్నాడు. ఏలు ముద్ర పెట్టుమని ఉరికిచ్చిండు. ఇప్పటికి గ్యాస్ లేదు మోడీది. మళ్ళా ఇస్తున్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు యాక్చువల్లీ బీడీలకి కార్మికులకి ఈయనే ఇవ్వద్దు, ఇది ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని కాంగ్రెస్ బీజేపీలు మస్తు కొట్లాడారు. ఇది మీ దాకా రాని విషయం. కానీ కేటీఆర్ అనేది ఏంటంటే దీని మీద చాలా మంది ఆడకూతుర్లు అక్కలు చెల్లెలు ఆధారపడి వాళ్ళ మీద ఒక్కొక్క మనిషి టేకేదారున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పెన్షన్ అని మీకోసం అని పెట్టేది. ఎంతమంది కొట్లాడినా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కంపల్సరీ కారు గుర్తు కోటేయండి. ఇంకనోళ్ళకి ఏ వాగ్దానం చేయలే ఆయన. రైతు బంధిస్తానులే, రైతుల బాధ చూసి రైతు బంధిస్తాను. అవునా, బీడీలు కట్టి అక్కలను చూసి వాళ్ళకు బీడీలు పెన్షన్ ఇస్తాను. ముసలి అమ్మని చూసి అమ్మానికి శాత కాకుండా అయింది. నీకు 200 పెన్షన్ 2000 పెన్షన్ ఇచ్చిండు. వాగ్దానం చేయలే, నేను ఇస్తా అని చెప్పలే. ముఖ్యమంత్రి నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అనిలే. కళ్యాణ లక్ష్మి పేదల వాళ్ళ బాధలు చూసి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆయన. కానీ ఆయన నేను ఇస్తాను ముందు అనిలే. అవునా, రైతు చనిపోయితే 5 లక్షల బీమా ఎవడిచ్చిండు?